అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రస్తుతం ఇంటి నుంచి షాపింగ్ చేయడానికి లేదా రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవడానికి ఆకలైనప్పుడల్లా తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. అయితే బయట తినే బదులు ఇంటి నుంచి ఆన్లైన్లోనే ఫుడ్ ఆర్డర్ అనేది చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ వంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే కూర్చొని నచ్చిన ఫుడ్, మెచ్చిన ఫుడ్, రుచికరమైన ఆహారాన్ని తినేస్తున్నారు నెటిజన్స్. అయితే జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు కూడా ప్రస్తుతం బాగా పాపులర్ అవ్వడానికి ఇదే కారణం. ఎందుకంటే లేజినెస్ కదా. అయితే ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో లక్షల రూపాయల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడు అన్న వార్త ఆన్లైన్లో చాలా వైరల్ అయింది. ఇక ఈ వార్త వల్ల ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేస్తున్నారో అంచనా వేయొచ్చని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అయితే కంపెనీలు తమ మొత్తం సంవత్సర డేటాను, అంటే ఎంతవరకు ఆర్డర్ చేశారు, ఎంతవరకు అమ్ముడుపోయింది అన్న వివరాలు పంచుకుంటుంది. ఇక ఏ సినిమాలు చూశారు, ఏ చిత్రం సంచలనం సృష్టించింది, ఎవరు ఎంత తిన్నారు, ఎంత ఏ సంస్థకు ఆర్డర్ చేశారు అన్నది, ఇటువంటి అన్ని విషయాలన్నీ కూడా బయట పనిచేసుకుంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ అందించే జొమాటో కూడా తన సొంత నివేదికనైతే విడుదల చేసింది. ఇక బెంగళూరుకు చెందిన ఓ ఆహార ప్రియుడు 2024లో 5 లక్షల విలువైన ఆహారం తిన్నాడని వెల్లడించింది. జొమాటో నివేదిక ప్రకారం అనం అనే వ్యక్తి ఆహార ప్రియుడట. అందుకే అతను 2024లో జొమాటో నుంచి 5 లక్షల విలువ చేసే మీల్స్ అనేవి ఆర్డర్ చేశాడట. అయితే జొమాటో ప్రకారం అతను 2024వ సంవత్సరంలో 5,13,733 రూపాయలు అయితే ఖర్చు చేశారట. ఇక ఫుడ్ ఆర్డర్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రజలు తిన్న డేటాను కూడా జొమాటో పంచుకుంది. 2024లో జొమాటో ద్వారా 1 కోటి కంటే ఎక్కువ టేబుల్స్ అనేవి రిజర్వ్ చేసుకున్నారని వెల్లడించింది. అయితే దీని ప్రకారం అత్యంత రద్దీ రోజు, అంతేకాకుండా డిసెంబర్ 6న ఫాదర్స్ డే సందర్భంగా తమకు అత్యంత రద్దీగా ఉన్న రోజు అని చెప్పుకొచ్చింది. ఆ రోజున 84,866 మంది తమ తండ్రులతో కలిసి లంచ్ లేదా డిన్నర్ను ఎంజాయ్ చేశారట. ఇది మాత్రమే కాదు, జొమాటో నగరాలకు సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. ఇక బడ్జెట్ పరంగా చూసుకుంటే ఢిల్లీ ముందంజలో ఉందని తెలిపింది. బడ్జెట్ కు అనుకూలమైన ఆహార విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచిందని, తమ ఆహార బిల్లుపై 195 కోట్లు ఆదా చేస్తున్నారని వెల్లడించింది. ఇక ఢిల్లీ తర్వాత బెంగళూరు, ముంబై వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. బిర్యానీకి సంబంధించి వరుసగా 9వ సంవత్సరం కూడా దేశంలో అత్యంత ఇష్టమైన వంటకంగా మారిందని జొమాటో తెలిపింది. జొమాటో కస్టమర్లు 2024లో 9,13,99,110 ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేశారట. అయితే జొమాటోలో బిర్యానీ తర్వాత పిజ్జాలు అయితే ఎక్కువగా ఆర్డర్ చేశారని వెల్లడించింది. అలాగే జొమాటోకి సంబంధించి 2024 సంవత్సరంలో 77,76,725 టీ అనేవి ఆర్డర్ బుక్ అయినట్టుగా చెప్పింది. ఇక కాఫీ అయితే 74,32,856 ఆర్డర్స్ అనేవి బుక్ అయ్యాయట. ఇది కేవలం జొమాటోకి సంబంధించిందే. ఇక ఇతర కంపెనీల్లో ఎన్ని ఆర్డర్స్ అయ్యాయో, ఎన్ని బుకింగ్స్ అయ్యాయో, ఇక బయటికెళ్ళి తినలేక ఇంట్లో ఆర్డర్ చేసుకునే, అంటే వాళ్ళు ఏ విధంగా తయారు చేశారు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఇది కేవలం జొమాటోకి సంబంధించిన నివేదిక మాత్రమే. ఇక ఇతర కంపెనీలలో ఎన్ని ఆర్డర్స్ అయ్యాయో మీ అంచనాకే వదిలేస్తున్నాను.